అసలు ఉప్పు సత్యాగ్రహం అంటే ఏంటి? దీని గురించి కొంత ఇన్ఫర్మేషన్ మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సాల్ట్ యాక్ట్ 1882 దీని ప్రకారం భారతీయులు ఎవరు ఉప్పును తయారు చేయకూడదు. ఉప్పు ఉత్పత్తి, అమ్మకం చాలా కాలంగా బ్రిటిష్ వారే చేసేవారు. కనీసం భూమి మీద పడిన ఉప్పు ముట్టుకున్న 3 నెలల జైలు శిక్ష వేసేవారు. బ్రిటిష్ వాళ్ళకి కేవలం ఉప్పు మీదే 8.2% పన్నాదాయం వచ్చేది. కానీ ఉప్పును కొనుగోలు చేయలేని భారతీయులలో చాలా మందిని ఈ విషయం ప్రభావితం చేసింది. ప్రజలను ఎంతో ఇబ్బంది పెడుతున్న ఉప్పు పన్నును వ్యతిరేకిస్తూ మహాత్మా గాంధీ వేలాది మంది ప్రజలతో కలిసి శాంతియుతమైన ఉద్యమం చేపట్టారు. దీన్నే దండి మార్చ్, సాల్ట్ మార్చ్ అని కూడా అంటారు. 1930 మార్చి 12న గాంధీ తన 79 మంది అనుచరులతో కలిసి సబర్మతి ఆశ్రమం దగ్గర మొదలుపెట్టి గుజరాత్ తీరంలోని దండి అనే పట్టణం వరకు దాదాపు 385 కిలోమీటర్లు 24 రోజుల వరకు పాదయాత్ర చేశారు. అక్కడ గాంధీ తన అనుచరులతో కలిసి ఉప్పును తయారు చేశారు. 1930 ఏప్రిల్ 6న ఉదయం 6 గంటలకు గాంధీ దండిలో ఉప్పు చట్టాలను ఉల్లంఘించి కోట్లాది మంది భారతీయులు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా